హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు మళ్ళీ వెజిటేరియన్. ఈరోజు ఒక టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లంచ్ బాక్స్లోకి లేదంటే ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఈజీగా సింపుల్గా ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇటువంటి రైస్ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆనియన్ రైస్. ఈ రైస్ మనకు 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో నార్మల్ బియ్యంతోనే టేస్టీగా ఈ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం రండి. ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక గ్లాస్ వరకు నార్మల్ రైస్ని తీసుకోండి. మీకు దగ్గర ఉంటే కనుక బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు, కానీ ఇలా నార్మల్ రైస్తో చేసుకున్నా కూడా ఈ రైస్ చాలా బాగుంటుంది. బాస్మతి రైస్ అయితే మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఈ నార్మల్ సోనా మైసూరి రైస్ అయితే మనం అప్పటికప్పుడు వాష్ చేసేసుకుని వాడేసుకోవచ్చు. మనం ముందుగా వాటర్ పోసుకుని 1-2 సార్లు శుభ్రంగా ఈ రైస్ని మనం కడగాలి. ఇలా మనం 1-2 సార్లు శుభ్రంగా కడిగిన ఈ రైస్ని వాటర్ డ్రైన్ చేసేసి ఒక స్టైనర్లోకి వేసేసుకుని ఉంచుకోవాలి. అప్పుడు వాటర్ అన్నీ కూడా మనకు బయటకు వచ్చేస్తాయి. అప్పుడు మనకు రైస్ పొడి పొడిగా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా మనం స్టైనర్లో వేసేసుకుని ఉంచేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. నేను ఈ రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను, మనకు త్వరగా అయిపోతుంది. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని స్టవ్ పైన అందులోకి ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్, అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాను వేసుకోవాలి. ఒక 5 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క ముక్క, అలాగే 5 యాలకులు వేసుకుని తర్వాత 2 బిర్యానీ ఆకులను కూడా వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకోవడంలో ఫ్లేవర్ చాలా బాగా ఉంటుంది ఈ రైస్కి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా కొద్దిగా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 10-15 జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ జీడిపప్పును కూడా దోరగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఒక పెద్ద కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. నేను ఒక పెద్ద ఉల్లిపాయలని 4 ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇలా పొడుగ్గా చీరికల్లా చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కూడా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత 1 టీ స్పూన్ కారం. మీరు కారం తినేదాన్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడరు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వేయించిన ధనియాల పౌడర్ వేసుకుని తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా వేసేసుకుని ఇప్పుడు వీటినన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు కమ్మని పెరుగును వేసుకోవాలి. పెరుగు వేసుకోవడంలో ఈ రైస్ మరింత టేస్టీగా ఉంటుంది. పెరుగు వేసుకున్నప్పుడు మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకుని వేసుకోవాలి, లేదంటే పెరుగు విరిగిపోయినట్టుగా అయిపోతుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చూసారు కదా, ఆయిల్ పైకి తేలి బాగా ఫ్రై అయ్యి ఇప్పుడు ఈ స్టేజీలో మనం ముందుగా స్టైనర్లో ఉంచుకున్న రైస్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని ఒకసారి మిక్స్ చేసుకుని ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పట్టేట్టుగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఇలా ఉంచేస్తే మనకు ఈ రైస్లోని వాటర్ ఏమైనా ఉంటే కనుక పోతుంది, అలాగే ఈ రైస్కి ఫ్లేవర్స్ అన్నీ పడతాయి. ఇప్పుడు 1 గ్లాసు రైస్కి మనం 2 గ్లాసెస్ చొప్పున వాటర్ని వేసుకోవాలి. మనం నార్మల్ రైస్ని తీసుకుంటున్నాం కాబట్టి 1:2 రేషియోలో తీసుకుంటే సరిపోతుంది. అదే బాస్మతి రైస్ తీసుకుంటే కనుక 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక అరచెక్క నిమ్మర చెక్కని రసం పిండుకుని ఈ రైస్లో కలుపుకుని ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అవి టేస్ట్ చూసుకుని సరిపోయినాయో లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. నార్మల్ రైస్ కాబట్టి 3 విజిల్స్ రానిచ్చుకుంటున్నాను. అదే బాస్మతి రైస్ అయితే కనుక 1 విజిల్ అయితే సరిపోతుంది, లేదంటే బాస్మతి రైస్ బాగా ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చి విజిల్ చల్లారిన తర్వాత మనం దీనిని సర్వింగ్ చేసుకోవాలి. చూసారు కదా, 3 విజిల్స్ వచ్చి విజిల్ బాగా చల్లారి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసి తర్వాత మనం
మనం సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. మూత తీస్తేనే స్మెల్ గుమాలించిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా కూడా లంచ్ బాక్స్లోకి అది కూడా చేసి పెట్టవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది ఆనియన్ రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రైస్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రైస్కి కాంబినేషన్గా రైతాను పెట్టుకుని మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, రైస్ కూడా ఎంత పొడి పొడిగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఇంకేమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి. అన్ని ఫ్లేవర్స్ కూడా పర్ఫెక్ట్గా ఈ రైస్కి పట్టాయి. టేస్ట్ చాలా బాగుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.